వైకాపా ప్రతిపక్షం లేనటువంటి వైకాపా వాళ్ళు కనీసం సభకొచ్చి ప్రజల తరపున పోరాడే పరిస్థితి కూడా లేదు. ఎక్కి 5 నెలలు కాకుండా లేనిపోయిన నిబంధనలు అన్నీ చేస్తారు. ఆ రోజు డాక్టర్ ఎస్సీ ఎస్టీని ఎంత ఇబ్బందులు పెట్టారో మీరు చూశారు. పైకేమో ఎస్సీ మాది ఇది అని చెబుతున్నారు వాళ్ళు వైసీపీ వాళ్ళు. నమస్తే సార్, మీ పేరేంటి సార్? నా పేరు దొలిపాడు లక్ష్మణరావు అండి. ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపిస్తుంది? ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాల్లో చాలా వరకు పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి పెన్షన్లు ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు ఇవ్వటం, 1వ తారీఖు కనుక సెలవు ఉంటే ముందు రోజు ఇవ్వటం అనేది ప్రపంచవ్యాప్తంగా దేశంలో ప్రపదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. అది కూడా హయ్యెస్ట్గా 4,000 రూపాయలు ఇవ్వటం అనేది ఎన్డీఏ కూటమి వల్లనే సాధ్యమైంది అనేది ఈ విధంగా చెప్పవచ్చు. నెక్స్ట్ అమ్మఒడి అనేది రేపు ఉగాది పండుగ నుంచి తర్వాత రైతులకి ఏదైతే ఇవ్వాలనుకున్నారో అన్నదాత సుఖీభవ అది త్వరలో డిఎస్సి నోటిఫికేషను, తర్వాత ఈరోజు జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో దాదాపు 2 కాన్స్టిట్యున్సీస్లో కూడా పట్టభద్రులు సుమారు 70% ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరిచి ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓట్లోనే విజయం వరించింది. అట్లాగే ఉత్తరాంధ్రలోని టీచర్స్ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి ఎవరినైతే బలపరిచిందో వాళ్ళు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారమే గెలిచింది. అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ ప్రజలు, ఈ పట్టభద్రులు ఎవరైతే మేధావులు ఉన్నారో డాక్టర్లు, లాయర్లు, మరి చిరుద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా హర్షించారని చెప్పేసి ఈ విధంగా మనం ఒకసారి ఉదాహరణ చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఉంది ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, మొన్న బడ్జెట్ ఇచ్చారు, బడ్జెట్ అలొకేషన్ కూడా వైద్యం, విద్య, ఉపాధి ఏ విధంగా అయితే ప్రాధాన్యత రంగాలు ఇవ్వాలనుకుంటున్నామో ఆ రంగాలన్నిటికి కూడా ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ఉంది. కనీసం వైకాపా ప్రతిపక్షం లేనటువంటి వైకాపా వాళ్ళు కనీసం సభకొచ్చి ప్రజల తరపున పోరాడే పరిస్థితి కూడా లేదు. ప్రజల యొక్క సమస్యలు కూడా విన్నవించే పరిస్థితి లేదు. వాళ్ళు వెన్నుముక చూంచారు సభకి అని తెలియజేస్తా ఉన్నారు. పోసాని కృష్ణమురళి మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఆయన ఎలా పడతారో మాట్లాడినారు కదా, ఆ మాటలకు మీరు ఏం చెప్తారు? పోసాని కృష్ణమురళి అనే అతను ఒక సినీ రచయిత, సినిమా రంగానికి ఉండొచ్చు, కానీ మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద కానీ అవాకులు చెవాకులు పేలిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈరోజు అరెస్టు చేయడానికి ప్రతి జిల్లా వాళ్ళు కూడా పీటీ వారెంట్లు తీసుకొని కోర్టుల దగ్గర అతని మీద దాదాపు 27 కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఇలాంటి ప్రతిపక్ష నాయకుల మీద కానీ మహిళల మీద కానీ ఏ విధమైనటువంటి అనవసరమైన మాటలు కానీ కుటుంబాన్ని దిగజార్చే మాటలు మనం మాట్లాడాలి. కానీ వైకాపా సోషల్ మీడియా విషయం జమ్మి వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆయన కొడుకు భార్గవరెడ్డి స్క్రిప్ట్లు ఇచ్చి మాట్లాడించడం అనేది దురదృష్టకరం. భవిష్యత్తులో వాళ్ళకు కూడా శిక్ష తప్పదని ఈ మూలంగా చెప్తాను. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి? సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను ఈరోజు భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రం కూడా ఎదురు చూస్తూ ఉంది. రాష్ట్రంలో రేపొద్దున అమరావతి ప్రజా రాజధాని, తర్వాత ఎంప్లాయ్మెంటు, ఉద్యోగులు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరియు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇంకా రాబోయే కాలంలో కూడా 29లో కూడా కూటమే రాబోతుందని అనడానికి ఇది ఒక సంకేతం. బాబు గారు ముందు చూపుకి ఇవన్నీ బడ్జెట్ మరి ఇప్పుడు జరిగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రేపొద్దున ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. జయ సత్యనారాయణ.
ప్రజెంట్ గవర్నమెంట్ చూసారు కదండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత ప్రభుత్వం ఎలా అనిపించింది? పోయిన 5 ఏళ్ళు మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలిసిందే. మేము అమరావతి ఉద్యమం కానించి పార్క్ సుమారు 70-80 రోజులు మనం మన మార్కెట్ సెంటర్లో నిరాదీక్షలు చేసాం. ఎంత ఇబ్బంది పెట్టినా తగలబెట్టారు. రాజా గారు ఉన్న మేము కూర్చొని ఉంటే ఆ రోజు తగలబెట్టి వెనక నుండి ధ్వంసం చేశారు. ఎక్కి 5 నెలలు కాకుండా లేనిపోయిన నిబంధనలు అన్నీ చేస్తారు. ఆ రోజు డాక్టర్ ఎస్సీ ఎస్టీలని ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. పైకేమో ఎస్సీ మాయోజీ ఇది అని చెబుతున్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. మనం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు పెట్టింది టీడీపీ గవర్నమెంటే, అన్ని లోన్లు ఇచ్చింది టీడీపీ గవర్నమెంటే. ప్రతిదీ ఎస్సీ ఎస్టీలు ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారే, లోకేష్ బాబు గారు. ఇప్పుడు ఇంకా దాని గురించి ఇంకా కార్పొరేషన్ లోన్లు అన్నీ కూడా పెడతా ఉంటున్నారు. తెనాలి నియోజకవర్గంలో 15 అడుగులు అంబేద్కర్ విగ్రహం స్థాపించాం. ఆ రోజు అందరు కలిసే పెట్టారు. ఇప్పుడు దాని గురించి పెద్ద విషయం ఏం చేయవసరం లేదు. ఊరగా ఏంటంటే ఓన్లీ నెపం వేయటానికి 15 అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టారంటే ఓ సెంటర్లో మరి రజక చెరువు దగ్గర తెలంగాణ నియోజకవర్గంలో మామూలు విషయమా? రీసెంట్గా అపోజిట్ పార్టీలు ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు వేస్తున్నారు. ఈ ప్రభుత్వం రౌడిజం చేస్తుంది, రౌడిజం పరిపాలన చేస్తుంది, రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకొని తొక్కేస్తుంది. రీసెంట్గా వచ్చిన ఎక్స్ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కవర్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తున్నారు అని అంటున్నారు. అది జనాలు అందరూ చూస్తున్నారు కండి. ఇప్పుడు కొత్తగా చెప్పేది, పోయిన 5 ఏళ్ళ గవర్నమెంట్లో మన వాళ్ళ మీద ఎంత కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, పార్టీ వాళ్ళ మీద అన్నీ మీకు తెలిసిందే. అంతేకాకుండా ఇప్పటికి కూడా ఇంకా రన్నింగ్ అవుతూనే ఉన్నాయి మన కేసులు. ఒక్కొక్కటి మీద నాయకుల మీద 4-5 కేసులు ఉన్నాయి, 15 కేసులు కూడా ఉన్నాయి ఇప్పటికి కూడా. అది మీకు తెలిసిందే. ఇప్పుడు గవర్నమెంట్లో కూడా మనం ఎవరి మీద కేసులు పెట్టామా? చిన్న వాళ్ళ వైసీపీ నాయకుల మీద ఎవరి మీద కేసులు పెట్టామా? ఇప్పటికి వెళ్ళి 9 నెలలు అయిపోవచ్చింది. మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టామా? చిన్న క్యాడర్ని ఎవరినైనా సరే నేను అడుగుతున్నదే. కృష్ణమురళి ఎలా పడితే అలా తిడుతున్నాడు కదా, రీసెంట్గా తప్పు ఒప్పుకున్నాడు. అయినా కూడా ఎన్ని మాటలు అంటున్నారు. నాకు ఒకళ్ళు చెప్తే ఇలా చేశాను అంటున్నారు. ఎందుకు ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు? హుసేన్ మురళి గారు తిట్టిన మామూలు చండాలం. అసలుకి ప్రతి ప్రజలకి తెలుసు ఆయన తిట్టిన ఆ తిట్లు రిప్లై చేయవసరం లేదుగా. ఆ భయంకరమైన తిట్లు నోటికి వచ్చినట్టు ఏదో స్క్రీన్ పే ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు కదా. స్క్రీన్ పే మాకు సజ్జల్ గారు ఇచ్చారని చెప్పి మనం చెప్పేది ఉంది. తన స్టేట్ మొత్తం తెలిసింది కాదు. మొత్తం తప్పు ఒప్పుకున్నా కూడా ఇప్పుడు తప్పు చేశాను ఒప్పుకున్నా అంటే అప్పుడు తప్పు చేసి ఎందుకు చేయించారు? వాళ్ళే చేయించారు వైసీపీ గవర్నమెంట్లో అని అర్థమవుతుంది క్లియర్గా. గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఒకటే రాజధాని ఉండాలంటున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు అమరావతి ఎలా ఉండబోతుంది, ఇంకా అభివృద్ధి అనేది ఏం జరగట్లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఎందుకు జరగట్లేదండి బాబు? ఇప్పుడు బాబు గారు శ్రద్ధంతా అమరావతి మీదే పెట్టాడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఆ రోజు ఎన్ని పొక్కిళ్ళు పెట్టి అదంతా చేపించారో మీకు పేపర్లో వేశారు, టీవీలో వేశారు. దగ్గర అన్ని ఎకరాలు చెట్లు గిట్లు ఉండిపోయి మరీ అంత దారుణంగా తయారైతే దాన్ని ఇప్పుడు క్లియర్ చేసి ఇప్పుడు అందరూ హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు వర్క్ కూడా జరుగుతుంది మీకు. అంటే మీరు వెళ్ళి ఒకసారి సోషల్ మీడియాలో చూసుకోవచ్చు. ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? టీడీపీ కూటమి ప్రభుత్వమే మంచి ప్రభుత్వం.